సినిమా విడుదల విషయంలో రీసెంట్ గా ఎంత రచ్చ జరిగిందో అందరూ చూశారు. ఒకే సమయానికి అరడజన సినిమాలు పోటీకి దిగటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో యుద్ధ వాతావరణం కనిపించింది. చివరికి నిర్మాతల మండలి జోక్యం చేసుకోవడంతో కొన్ని సినిమాలు పండక్కి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అలా తప్పుకున్న సినిమాల విడుదల విషయంపై కూడా ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది. అలాంటిది వచ్చే సంవత్సరం సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే మళ్లీ వివాదాలు మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నా సామిరంగా సక్సెస్ మీట్ లో వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దామంటూ నాగార్జున చెప్పడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. అంటే వచ్చే పండగకు కూడా తన సినిమా ఉంటుందని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో అలజడి మొదలైంది. వచ్చే సంక్రాంతికి వచ్చేందుకు ఇప్పటికే పలు సినిమాలు డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర జనవరి 10న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక ఈసారి గుంటూరు కారం సినిమాను విడుదల చేసిన దిల్ రాజు వచ్చే ఏడాది శతమానం భవతి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. అలాగే హనుమాన్ తో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ కూడా జై హనుమాన్ ను తీసుకొస్తారని ప్రకటించాడు. డేట్లు చెప్పలేదు కానీ పండగకొస్తామని మాత్రం ఏడాది ముందే ఫిక్స్ అయిపోయారు. ఇక ఇప్పుడు నాగార్జున కూడా బరిలోకి నిలుస్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ సంక్రాంతి పండుగకు నాగార్జున, ప్రశాంత్ వర్మ థియేటర్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే నెక్స్ట్ టైం అలాంటి సమస్యలు రాకుండా ముందే ప్రకటించారు. ఓ రకంగా ఏడాది ముందుగానే ఎవరికి వారు స్లాట్ బుక్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వివాదానికి చెక్ పెట్టాలని నిర్మాతల మండలి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటోంది. చాంబర్ ఈసీ మీటింగ్ లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. ఇతర భాషల సినిమాలను ఆపలేం కానీ కోఆపరేషన్ తోనే ముందుకు వెళ్లగలమని, తెలుగు సినిమాల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. మరి వచ్చే పండుగ బరిలో ఎవరు నిలుస్తారో చూడాలి.